అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. మానవుడికి జీవితాన్నిచ్చే ప్రకృతికి కోపం వస్తే విధ్వంసాన్ని సృష్టిస్తుంది. మానవ జీవితాల్ని భయభ్రాంతులకు గురిచేస్తుంది. అలాంటి సంఘటనలు ఎన్ని ఏళ్ళు అయినా చరిత్రలో అత్యంత విషాదకర ఘటనలుగా నిలిచిపోతాయి. అలాంటిదే దివిసీమ ఉప్పెన. ఈ ఘటన గుర్తుకొస్తే చాలు ఎవరికైనా కనురెప్పల మాటున దాగిన కన్నీళ్ల ఉప్పెన కట్టలు తెంచుకుంటుంది. వేలాది మంది ప్రాణాలు బలిగొన్న ఆ మహావిషాదం జరిగి నేటితో 47 ఏళ్లు పూర్తయ్యాయి. నవంబర్ 19 ఉప్పెన దివిసీమను కబలించింది. 6 మీటర్ల ఎత్తున సముద్రం ఉప్పొంగి దివిసీమను ముంచెత్తింది. కృష్ణా జిల్లా సమీపంలోని సముద్రంలో తుఫాన్తో వేల మంది ప్రాణాలు కడలిలో కలిసిపోయాయి. ఈ ప్రకృతి విలయానికి 10,000కు పైగా ప్రజలు మరణించారు. అనధికారికంగా సుమారు 50,000 మంది ప్రాణాలు కోల్పోయారు. గుట్టలుగా శవాలు పేరుకుపోయాయి. లక్షలాది పశువులు అసువులు బాశాయి. కోట్లాది రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. ఊళ్ళకూళ్ళు నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకుపోయాయి. లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయాయి. అప్పట్లోనే సుమారు 172 కోట్ల నష్టం సంభవించింది. నాగాయలంక కోడూరు ప్రాంతంలో తీరం దాటిన తుఫాను బీభత్సం సృష్టించింది. అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా 3 తాడి చెట్ల ఎత్తులో సముద్ర కెరటాలు ప్రళయం సృష్టించాయి. అనేక గ్రామాలపై దివిసీమ ఉప్పెన పెను విధ్వంసం సృష్టించింది. గాలి బీభత్సంతో పాటు రాకాసి అలలకు వేలాది మంది ప్రజలు బలయ్యారు. ఉప్పెన తుఫాన్లో ఒక పక్క శవాలు, మరో పక్క జీవోత్సవాలుగా మిగిలిన బాధితులు భారతదేశ చరిత్రలోనే అత్యంత ఘోరమైన విషాదమని చెబుతారు. దివిసీమ ఉప్పెనతో నష్టపోయిన ప్రజలను అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ వచ్చి ప్రభుత్వ పరంగా ఆదుకున్నారు. అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా తమ వంతుగా బాధితులకు సాయం అందించాయి. ఎవరెంత సాయం చేసినా కోలుకోలేని విలయం ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. వేలాది మందికి 100 ఏళ్లు నిండేలా చేసిన ఆ మహా విషాదానికి నేటితో 47 ఏళ్లు నిండాయి. అనుకున్నట్టుగా అనుకున్నాము. తర్వాత శనివారం నాడు పొద్దుడికి రేజ్ అయింది. ఈ ముఠాగూరులో ఉన్న గాలి సాయంత్రానికి కొండగాల్లోకి తిరిగిపోయి నాగాలాండ్కి వెళ్ళడానికి కూడా రోడ్లు లేవు పరిస్థితి మా ఊరు. అప్పుడు ఆ నవంబర్ 1977కి ముందు సముద్రం ఎప్పుడైతే వచ్చేసిందో ఆ పొద్దుగు మాటలకి ఊళ్ళో పూరీలు అవటం వల్ల అందరూ కూడా ఇళ్ళ మీద ఎక్కేసేసారు. ఇక్కడికి 4-5 కిలోమీటర్లు ఉంది కవలపల్లి అని. అక్కడికి ఆ తెప్పలు దాని కొంతమంది ఆ ఊపంపడే 5 కిలోమీటర్ల దూరంలో కొంతమంది వెళ్ళిపోయారు. ఆ పెద్ద చెట్లకి ఆడవాళ్ళు ఈ కోకలో చుట్టుకుపోయి జుట్టులు చుట్టుకుపోయి కొంతమంది ఊళ్ళోనే చనిపోయారు. అప్పుడు 3 పూటలు అవుతుంది అన్నం తిని. అప్పటికి అన్నం కూడా లేక ఈ తుఫానికి బప్పాసకాయ చెట్లు ఎక్కడ పడిపోయినా సరే, పచ్చి కాయలైనా సరే, పేదాలు అన్నీ వాసుకుపోయినా మొత్తం ఆ 77 తుఫాన్ అనేది శుక్రవారం మొదలెట్టింది. శుక్రవారం మొదలెట్టిన తర్వాత శుక్రవారం మాదిరి శనివారం ఉదయం నైట్ వచ్చేదానికి 9 గంటలకల్లా బాగా బీభత్సం అయిపోయింది. శుక్రవారం జరిగిపోయింది. శనివారం పొద్దున్న మొదలెట్టి ఇక ఆ నైట్ పగులల్లా ఇట్లా మాదిరి వచ్చింది. ఇక అక్కడి నుంచి 4ంటికి ఫుల్ అయిపోయింది. బాగా ఫుల్ అయిపోయింది. గాలి వర్షమే అనుకున్నాక మేము వాగొస్తుంది అనుకోవాలి. 5 లోపల బాగా ఫుల్ అయిపోయింది. ఫుల్ అయిపోతుంది సరిగ్గా మేము 250 మంది ఉన్నాం ఇంట్లో ఎదురుమూల లోతులోకి వచ్చింది. 253 ఎదురుమూల లోతులోకి వస్తే ఇక పిల్లల్ని మా అన్నయ్య గారు అమ్మాయి మా బుతాల మీద ఎక్కించుకున్నాం. కొంతమంది ఇంటి పైకి ఎక్కారు, కొంతమంది ఇక్కడ కాలు ఉంటే కాళ్ళగట్టు కొట్టుకుపోయారు. ఎక్కడ అయిపోవాలి. ఊర్లో మొత్తం ఒక 7-8 మంది చచ్చిపోయారు. 77 తుఫాన్ అన్నది